Praise the Lord. Praise the Lord. సాయంకాలం బైబిల్ కొరకు ప్రార్థన చేస్తాం. తండ్రి పరిశుద్ధ దేవ, మీ అపారమైన ప్రేమ బట్టి మీ గుణాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. అన్ని కారణాలు అన్ని సమయంలో ఏకరీతిగా ఉన్న మా ప్రభావ మార్పు లేని దేవుడు, మాట్లాడిన దేవుడు, సైనికుడు యెహోవా, మీ నివాసం చేత రమ్యులు, మీ మందిరంలో నివసించేవారు ధన్యులు, వారి యాత్ర చేయు దినములు అతి ప్రియమని రాయడానికి కారణం ప్రభు, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ ఆనందాన్ని బట్టి స్తోత్రాలు. మీరు మాతో చేసిన వ్యక్తిగత ఆత్మను బట్టి, మాతో చేసిన నిబంధన బట్టి, మాకు ఇచ్చిన తలాంతులను బట్టి, మాకు ఇచ్చినటువంటి కృపాలను బట్టి మీ వందనం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాను. లోకంలో ఉదిగంతో వరకు సాక్షులే అన్నారు, అనేకులను నా శిష్యులుగా చేయండి అన్నారు, యుగ సమాప్తులకు సదాకాలం మీతో కూడా ఉంటాను అన్నారు. అట్లనైనా మమ్మల్ని విడువని నిలబడిన దేవుడుగా మాతో కూడా ఉన్నదని స్తోత్రాలు. మా పాప పరిహారం కొరకు మీరు చెల్లించిన బలియాలను బట్టి ప్రభు మీ సన్నిధిని అనుభవించినట్టుగా జీవముల దేవుడిని సేవించే సంఘంలో మమ్మల్ని ఐక్యపరిచారు. అందరి బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాను. ప్రభు, మీరు ఇచ్చినటువంటి రక్షణలో మీరు ఇచ్చిన వారిని ఈ లోపల మీరు సాక్షిగా మీ ఆత్మచేత అభిషేకించబడి, మీ ఆత్మచేత నడిపించబడినట్టుగా మమ్మల్ని నన్ను సిద్ధపరుస్తున్నట్లుగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కర్మేలు ప్రార్థన మందిరం ద్వారా ప్రతి ఉదయకాలం చేయబడినటువంటి సువార్త పరిచర్య, వారంలో బైబిల్ పట్టిన గుడిగా, ఉపవాస ప్రార్థన గుడిగా, ఆదివారం పాలన, ఉదయకాలం సువార్త, మరి బలహెచ్చరికలో ఎంతో సహాయంతో వచ్చారు. ఈ సాయంకాలం 5 రోజులు 15 విద్యార్థి వాడు 100 మంది ఉన్నవాడు కనికరించి దయచేపించిన మీ ఆత్మ అభిషేకం దయచేయండి. మీ యొక్క ఆత్మ నింపుదల, ఆత్మ సంచారం తెలుసుకున్నాం. పాడే పాటలు, చెప్పే వాక్యము, మరి వినే మాకు, వినేవారికి నాకు మాకు కూడా మేలు కలిగినట్టుగా, ఆశ్రయించబడినట్టుగా, మీ బలం పొందినట్టుగా మాకు సహాయించండి. పాటలు వాక్య సమయం దేవుని కలుగుగా చేయండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. 728వ పాట పాడదాము. 728వ పాట. పాత పుస్తకాలంటే 6 నానాదుడా
బోధించడానికి శ్రేష్టమైన గ్రంథము అని పాడినటువంటి నేను దైవవాక్యము అందినము మనం పఠించవలసినటువంటి వారిగా మనం ఉండాలి. పఠించడమే కాదు, దాన్ని అనుసరించి నడుచుకునే దానికి మనము అనుదినము అభ్యాసము చేయవలసినటువంటి వారిగా ఉండాలి. చదివినంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము రాయబడిన అధ్యాయము 3-4 వచనం ప్రకటన అధ్యాయం 4 వచనం మాట ఏంటంటే, సమయం సమీపించింది కనుక ఈ రోజు వాక్యం చదువువాడును వినువాడును వాటిని గైకొని వాడు ధన్యుడు అనేటువంటి మాట వినాలా. మరి లూకాసు వార్త 8వ అధ్యాయం కూడా ఉంది, వాక్యము మంచి మనసుతో విని గ్రహించి గైకొని వాడు ధన్యుడు అనేటువంటి మాటను ప్రభువు చెప్తూ వచ్చాడు. వినాలా, ఈ దినాల్లో వాక్య జ్ఞానం ఎక్కువైపోయింది, వాక్యం జ్ఞానం ఎక్కువైపోయింది, కానీ అనుచరణ లేదు, అనుకరణ లేదు. ఆచరించేది చాలా కొద్దుమైనటువంటి దినాల్లో ఉన్నా వినాలా. స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్నలు కానీ పెద్దలు కానీ సంఘములు మరి దేవుడు ఎరిగినామని చెప్పినటువంటి వారిలో కూడా వాక్యం యొక్క జ్ఞానం ఎక్కువైంది, కానీ అనుకరణ తక్కువైనటువంటి విషయాన్ని మనం అందరూ ఒప్పుకోవాల్సిందే. అనుసరించడం తక్కువైపోయింది, జ్ఞానం ఎక్కువైపోయింది. చదువుకున్నారు, కంఠపాఠం చేస్తున్నారు, బోధ చేస్తున్నారు, అన్ని చేస్తున్నాము, కానీ వాటిని అనుసరించి నడుచుకోవడం చాలా కుదువైపోయినటువంటి స్థితి అని మనం గ్రహించవలసిన వారిగా ఉన్నాం. అందుకే మరి రాయబడింది, వారు వినువారు మాత్రమే ఉండాలి, కానీ వారు దాన్ని అనుసరించి వారిగా ఉండలేదని వారు వేషధారణని యేసు ప్రభువులో ఉన్నప్పుడు తెలియపరిచారు. వారి మనసు కఠినమైపోయింది, వారి మనసు వారి హృదయం తొమ్మిది అని కూడా కారణం అంటే వారు చదువుతారు, వింటారు, బోధిస్తారు, కానీ దాన్ని అనుసరించి నడుచుకోరు అనేటువంటి వాస్తవాన్ని యేసు ప్రభువు దినాల్లోనే చెప్పాడు. ఈ దినాల్లో మరి ఆశ్చర్యం కాదు, అలా ఉన్నారు అంటే ఆశ్చర్యం కాదు. మరి అయితే అట్లా ఉండడం దేవుడికి ఇష్టం కాదు. అయితే అనుసరించి నడుచుకుని వారు అంగీకరించి వాటిని చేయవాడు ధన్యులు అని చెప్పబడుతుంది. పీడారా 2 రాత్రి కాల సమయంలో దేవుడు వాక్యాన్ని ధ్యానించినప్పుడు 84వ కీర్తన 5వ వచనం మనం ధ్యానిస్తాం. 84వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే, నీ వలన బలవంతు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నీ వలన బలవంతు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, స్తోత్రం నాయన. దినదినం మాడల నూతన వాత్సల్యత మీకు పురుషులకే స్తోత్రాలు. మాడల మీ సంకల్పములు, మీ ప్రణాళిక, మీ ఏర్పాటు ఎంతో గొప్పది ప్రభావ. మరి నేటి దినంలో కూడా సజీవులుగా ఉన్నామంటే కేవలం మీ ఉచితమైనటువంటి కృపని నాయన. మా కాలగతులు మీ స్వాధీనంలో ఉన్నాయి, మేము వేరుగా ఏం చేయలేము. నీ వలన బలముందు మనుషులు ధన్యులు, నీ మందిరం నివసించేవారు ధన్యులు. మరి వారి యాత్ర చేయు దినములు వారికి ఎంతో అతి ప్రియములని వ్రాయబడింది ప్రభావ. నీ మందిరం నివసించుట, మీ వాక్యాన్ని అనుసరించుట, చదవడం మాత్రమే కాదు, వినడం మాత్రమే కాదు, బోధించడం మాత్రమే కాదు, కానీ పీడారా మరి ప్రభువ, మేము వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడే మీరు ఇష్టపడేటువంటి వారు ఉన్నారు, పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టేవారు ఉన్నారు. ప్రభు, నేటి దినాలు అట్లు నేనే ఉండినట్టుగా నన్ను సిద్ధపరచండి, మమ్మల్ని సిద్ధపరచండి. బోధించేంత మాత్రం సంతృప్తి కలిగి ఉండకుండా, చదివినంత మాత్రమే కాదు, కానీ మరి అనుకరణ ఎంతైనా అవసరం. ఆయన 100% 30 60 కాదు, 100 మేము ఫలించాలంటే అనుసరించి నడుచుకోవడం మాకెంతో ఆశీర్వాదకరమైన. అట్లా మీ బలం పొంది ప్రతి విషయంలో మేము మీ మార్గంలో నడువునట్లుగా, మీకెళ్ళ మనసు కలిగినట్లుగా జీవించడానికి నాకు సహాయం చేయండి. బలహీనుడు నాయన బలపరచండి, 104 తాకండి ప్రభా, కనికరించి దయ చూపించండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ సాయంకాల సమయంలో నీ వలన బలవంతు మనుషులు ధన్యులు. లోకంలో ఎంతో బలవంతులు ఉన్నారు. మరి పోటీలు పెడితే మరి ఒక్కొక్కరిని జయించేటువంటి మంచి బలవంతులు కూడా ఉన్నారు. వీళ్ళ ఆ బలం కావాల్సినటువంటి బలం ఏంటంటే, దేవుడి వల్ల బలం పొందేవారు ధన్యులు. దేవుడు బలం ఇచ్చేవాడు, దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు, దేవుడు తన బహుబలం చేత మన పితరులైనటువంటి ఇశ్రాయేలును విడిపించినటువంటి వాడు, మన ఐగుప్తు దేశంలో 10 సూచక్రియలు జరిగించిన వాడు, ఎర్ర సముద్రమును మరి చీల్చివేసినటువంటి వాడు, బండను చీల్చి ఇశ్రాయేలుకు నీళ్ళు ఇచ్చినటువంటి వాడు, అద్భుతాలు జరిగించినటువంటి దేవుడు,
వారి పక్షమున ఇశ్రాయేలు పక్షమున రాజును గద్దించాడు. ఇశ్రాయేలు కొరకు రాజును జయించాడు. ఇశ్రాయేలు కొరకు మార్గాన్ని సరళం చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలును మరి వాళ్ళను ఒక తండ్రి తన కుమారుడు ఎత్తుకొచ్చినట్టుగా వాళ్ళని ఎత్తుకొని నడిపించినటువంటి శక్తి గలవాడు, బలం కలిగినటువంటి వాడు. కనుక ఆయన బలం లేకపోతే లోపల దేని కూడా జయించలేము, ఏది కూడా సాధించలేము పిడారా. మరి ఆయన నమ్ముకున్నట్టు వల్లనే మనము బలము శక్తిని అనుభవించగలము అనేటువంటి సత్యాన్ని మన రాత్రి కాల సమయంలో గుర్తించేటువంటి వాడు కావాలి పిడారా. నీ వల్ల బలం ఉంది మనుషులు ధన్యులు. ఎలాంటి వారికి బలం ఇచ్చేవాడు చూడండి. 40 యెషయా 40 అధ్యాయం 29వ వచనం మాట ఏంటంటే సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి ఆయనే. సొమ్మసిలి పడిపోయినటువంటి వారు, బలహీనులై పడిపోయినటువంటి వారు ఆత్మ సంబంధంగా ఉండొచ్చు, మరి శరీర సంబంధించిన బలం కావచ్చు. ఎలాంటి స్థితిలో సొమ్మసిలిపోయినావో, అలసిపోయినావో, బలహీనులైపోయినావో, జారిపోయినావో చూడాల. 39వ కీర్తన 40 అధ్యాయము మరి 29వ వచనం. యెషయా 40 అధ్యాయం 29వ వచనంలో ఏ స్థితిలో నువ్వు సొమ్మసిలిపోయినావో, మరి పడిపోయినావో, జారిపోయినావో, ఏ స్థితిలో ప్రభువా ఇదిగో మరి దావీదు మొరపెట్టాడు. అగాధ స్థలంలో నేను మొరపెడుతున్నాను ప్రభువా, నాకు ఉత్తరము నా చేయి పట్టుకుని నన్ను పైకెత్తు, నన్ను ఎక్కడంతో కడలికి ఎక్కించు అని దావీదు పలుకుతూ వచ్చాడు. ఎట్లా పలుకుతూ వచ్చాడు? దేవుని బలం లేకపోతే, దేవుని శక్తి లేకపోతే, దేవుని శక్తి లేకపోతే సమస్యలున్నటువంటి వారు బలంగా పొందగలరు. లోక సంబంధంగా బూస్టో బోర్నైట్లను లేకపోతే ఇంకేదో తాగితే బలం వస్తుందని అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చేతులు చూపిస్తూ ఉంటారు. ఇదిగో ఈ బూస్ట్ తాగండి, ఈ గ్లూకోజ్ డి తాగండి, ఇదిగో ఈ హార్లిక్స్ తాగండి, ఇదిగో ఇది తాగండి, అది తాగండి, మీకు బలం వస్తుంది, మీకు కండలు పెరుగుతాయని చెప్తూ ఉంటారు. ఈ బలం కాకపోయినారా సొమ్మసిలినటువంటి వారికి, మరి ఆత్మీయంగా సంతానం చేత పీడించబడి ఆత్మీయంగా పదమైనటువంటి వారు, ఆత్మీయంగా నష్టమైనటువంటి వారు, సాతాను చేత పడగొట్టబడినటువంటి వారు, సాతాను చేత పీడించబడినటువంటి వారికి బలమిచ్చేవాడు ఈ ప్రభు యేసు క్రీస్తు వారు. అందుకనే యెహోవా కొరకు ఎదురు చూచువారు కిందనబడింది వీడారా. సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయన. కనుక సొమ్మసిలిపోయినావా, పడిపోయినావా, తగ్గిపోయినావా, జారిపోయినావా, ఆత్మీయంగా దిగజారిపోతున్నావా, ఈ రాత్రి కాల సమయంలో వీడారా నీ వల్ల బలం ఉందో మనుషులు ధన్యులు. మరి ప్రభువుని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ ప్రభువు మొరపెట్టు. ప్రభా సొమ్మసిలిపోయినాను, ప్రభా నేను అలసిపోయినాను, నేను కృంగిపోయినాను, నేను జారిపోయినాను, నేను పత్రమైపోయినాను, నన్ను లేవనెత్తును బలపరచని రాత్రి అడిగితే సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయన. నీకు బలంలో అభివృద్ధి కూడా చేసేవాడు ఉన్నాడు. మళ్ళా పడిపోకుండా బలంలో బలాభివృద్ధి కలిగించేవాడు ఉన్నాడు. వీడాలి రాత్రి కాలంలో మరి ఆయన వల్ల మనం సొమ్మసిలినటువంటి మనము బలపరిచేవాడు, బలాభివృద్ధి కలిగించేవాడు. అందుకనే పౌలు అదే చెప్తూ వచ్చాడు. 4వ అధ్యాయము మరి 11వ వచనం ఫిలిప్పీ పత్రిక 4లో నన్ను బలపరిచేవాడిని బట్టి నేను సమస్తము చేయగలను. మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు అదే. మరి సార్వత్రిక సంఘ వాగ్దానాలు 4వ అధ్యాయం 13వ వచనం రాయబడింది. నన్ను బలపరిచేవాడిని బట్టి. కనుక మనం సమస్యలప్పుడు బలమిచ్చేవాడు ఎవరు? పడిపోయినప్పుడు బలమిచ్చేవాడు ఎవరు? మరి శత్రు మీద విజయం ఇచ్చేవాడు ఎవరు? కనుక మన ప్రభువే. మన ప్రభు మనం బలపరచకపోతే, ప్రభావం నన్ను బలపరచకపోతే నేను బలపరచబడలేను అనేటువంటి పరిపూర్ణటువంటి విశ్వాసంతో ఆయన మీద మనం ఆధారపడి ఉండాలి. ఆయన మీద ఆదుకునేటువంటి వారికి మనం ఉండాలి. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనకు మరి భరోసా ఇస్తున్నాడు, ప్రామిస్ చేస్తున్నాడు. సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు. నీ మందిరంలో నీ వల్ల బలం మనుషులు ధన్యుడు. పాటు అదే పడ్డాడు. నీ మందిరంలో నివసించేవారు, నీ వల్ల బలం ద్వారా ధన్యులు ఉంటారా. ఇటు ధన్యత లోనే ఉన్నది. సొమ్మసిలిపోతున్నావా, అలసిపోతున్నావా, మరి బాధపడుతున్నావా, తృణీకారంతో జీవిస్తున్నావా, అమ్మాయిలో కొనసాగుతున్నావా, నిందలతో కొనసాగుతున్నావా, నీ ప్రభు నీకు ఉన్నాడు. నీ ప్రభు అడుగు, ప్రభువును బలపరచు. ఇదిగో బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇతరుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా పీడించబడుతున్నావా, బలహీనపరచబడుతున్నావా, కృంగిపోతున్నావా, అధైర్యపడవద్దు. మన ప్రభు మనతో ఉన్నాడు. మన ప్రభువును సహాయించడానికి మన శరీరం తోడుగా ఉంచినాడు. విరాట్ కాలంలో నిన్ను బలపరిచేటువంటి వాడు ఆయనే. నీకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే. నువ్వు అధైర్యపడాల్సిన అవసరం
ఇదిగో యుగ సమాప్తిలో సదాకాలం మీతో ఉంటాను పలికినటువంటి దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మన బలపరచడానికి, మన లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. బిడ్డలారా, మనకు బలపరచేవాడు మన ప్రభువే, మనకు సమీపమైనటువంటి వాడు మన ప్రభువే, మనతో ఉన్నటువంటి వాడు మన ప్రభువే కనుక ఈ రాత్రి కాల సేవలో మరి నన్ను బలపరచేవారెందు నేను సమస్తము చేయగలను. బిడ్డలారా, మరి అట్టి బలమును మనం పొందాలని రాత్రి ప్రభు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన ఆశ్రయించుంటే చూడండి, ఆయన ఇచ్చేటువంటి బలం ఎన్ని విధాలుగా మనకు సమకూర్చేసుకుంటున్నదండి. రండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో ఇక్కడ 7, 8, 9 వచనాల్లో ఇక్కడ ఏలియా అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఏలియా, ఆ ఏలియా మరి గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు. కర్మేలు మందిరంలో, కర్మేలు యొక్క కొండ మీద అద్భుతమైనటువంటి కార్యం జరిగించాడు. మరి 800 మంది, 850 మంది ఎదురుగా, బైబిల్ ప్రవక్తలు ఎదురుగా నిజమైనటువంటి దేవుడు యెహోవాయే అనేటువంటి గొప్ప సవాలు ఎదుర్కొని దేవుడి యొక్క సామర్థ్యాన్ని, శక్తిని, మహిమను, గొప్పతనాన్ని, అధికారము, ఆధిపత్యాన్ని రుజువుపరిచినటువంటి వాడు ఉన్నాడు. బిడ్డలారా, అంతమంది ఎదురుగా ఆ కొండ మీద ఆ ప్రజల మధ్య ఒక్కడే నిలబడి నిజమైన దేవుడు యెహోవాయే, ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన ఆకాశం భూమికి దేవుడు, ఆయన పిలిస్తే పలికేటువంటి దేవుడు అనేటువంటి దాన్ని రుజువుపరిచినటువంటి ఇంత గొప్ప మరి దేవుడి సేవకున్నటువంటి ఈ ఏలియా ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. మరి ఆ యెజబెలు యొక్క ప్రగల్భాలకు బలహీనుడైపోయి పారిపోతున్నాడు. బిడ్డలారా, పారిపోతున్నాడు. 8వ వచనం, 4వ వచనం చూడండి. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయే బలిని వృక్షం కింద కూర్చోండి, మరణాపేక్ష కలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడు కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకును అని ప్రార్థన చేశాడు. వెళ్ళి ప్రార్థన చేసి పడుకున్నాడు. ఒక దిన ప్రయాణం పారిపోతున్నాడు. బిడ్డలారా, ఆ యెజబెలు రేపటికి దినానికి నీవు ఈ భూమి మీద ఉండని ప్రగల్భాలు పలికింది. ఆ మాట భయపడిపోయి పారిపోయి బలిని వృక్షం కింద పడుకున్నప్పుడు చూడండి, 7వ వచనం, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి భోజన బలం చేత 40 రాత్రింబగళ్ళు 40 దివారాత్రులు ప్రయాణం చేసి దేవుడు మనకు పేరు పెట్టుకున్న హోరేబుకు వచ్చి చూడగా మరి మళ్ళా మొదటిసారి దేవుడి దూత ప్రత్యక్షమైంది. రెండవసారి బలపరిచి, ఇదిగో ఏలియా, నీకు మించినటువంటి నీ శక్తికి ఇచ్చినటువంటి ప్రయాణం ఎదుట ఉన్నది, నీకు శక్తి ఇచ్చినటువంటి కార్యం ఉన్నది, నీ ద్వారా దేవుడికి మైపరచబడాలి కనుక నిన్ను బలపరచడానికి దేవుడు ఇదిగో ఈ ఆహారం తీసుకొని వచ్చాడు, ఇదిగో నిలబడి తీసుకొని వచ్చాడు, ఈ ఆహారం తిను, ఈ నీళ్ళు తాగు, నువ్వు బలం పొందు. లభించేటువంటి బలం ఇది. ఒక రొట్టెతోనో ఒక గుడి నీళ్ళతోనో 40 రాత్రులు ప్రయాణం చేయగలమా? అలాంటి బలం పొందగలమా? ఏ దినానికి కాదు 3 పూటలు తింటుంటే కూడా మనం భయం అయిపోతున్నాం. ఒక్క పూట భోజనం, ఒక గుడి నీళ్ళతో 40 దినముల ప్రయాణం చేసి అద్భుతంగా హోరేబు కొండకి వెళ్ళాడు. అక్కడ అద్భుతమైనటువంటి విధానంలో మరి ఆహాబెలుక వర్షం కురిపించడానికి విడాలా మరి అంత మాత్రమే కాదు, ఎలీషాను మరి తన తర్వాత మరి ప్రవక్తగా నియమించడానికి కూడా బలం పొందినట్టుగా చూస్తున్నాం. విడాలా అద్భుతమైనటువంటి దేవుడి కార్యం జరిగించడానికి, నిన్ను నన్ను బలపరచడానికి దేవుడు ఇష్టపడుతున్న రాత్రికాల సమయంలో నీవు ఆయన మరి ఆనుకొని జీవిస్తే, ఆయన ఆజ్ఞాపించడం చేసినట్టయితే ఇక్కడ అన్నాడు, నీ శక్తికి మించినటువంటి బలము, నీ శక్తికి మించినటువంటి ప్రయాణం కనుక యాత్ర జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి ఆహారం కనుక ఈ ఆహారం తినేవాడు ఎన్నడూ ఆకలిగలడు, ఈ మరి నేను ఇచ్చేటువంటి మరి నీరు త్రాగవాడు ఎన్నడూ దప్పిగలడు. ఇటు దప్పిగలనటువంటి ఆకలి కానటువంటి ఈ వాక్యమైనటువంటి ఆహారాన్ని మనం అనుదినము గ్రహించవలసినటువంటి వారిగా ఉండాలి. శత్రువులు జయించగలము, లోకాన్ని జయించగలము, పాపాన్ని జయించగలము, ఇంకేదైనా చేయగలము ప్రభుత్వం. బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఏలియా మరి దర్శించి ఒక మరి రొట్టెను మరి శక్తి మించినది భోజనం చేయమని చెప్పారు. భోజనం పెట్టారు. దేవుడు భోజనము ఒక నీళ్ళ బిడ్డను తీసుకొని వచ్చి దేవుడి ద్వారా తినిపించినప్పుడు ఆ బలం చేత 40 రాత్రులు ప్రయాణం చేశాడు. హోరేబుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వీడారా మరి ఒక స్వరం విన్నాడు. ఆ స్వరం తర్వాత గొప్ప తుఫాను వచ్చింది. వీడారా మరి అక్కడ మరి ఆ స్వరం విన్న
రాత్రి కాల్సిన నీ వల్ల 11 మనుషులు ధనుడు. ఎలీషా ఏలియా ధనుడిగా చేయబడ్డాడు. ఏలియా తర్వాత ఎలీషా ధనుడిగా చేయబడ్డాడు. కారణం అంటే దేవుడి చేత బలం పొందినటువంటి వారు వేరు. కనుక రాత్రి నీ వల్ల 11 మనుషులు ధనులు. నన్ను బలపరచాలని పెట్టి నేను బలపరచగలను. ఈ ఏలియా సొమ్మసిల్లిపోయినాడు. ప్రాణాపేక్ష చేత మరణాపేక్ష చేత భయపడిపోయి దాక్కున్నాడు, గోరడికి వెళ్ళాడు, చెట్టు కింద పడుతున్నాడు, అరణ్యంలో పారిపోయినాడు. ఇలాంటి బలహీన పరిస్థితుల్లో, ఇలాంటి శక్తిహీనమైన పరిస్థితుల్లో దేవుడు తన దూతను పంపించి ఆ గోరను సిద్ధపరిచి అతన్ని బలపరిచినట్టుగా శారీరకంగా బలపరిచాడు, ఆత్మీయంగా బలపరిచాడు, శారీరకంగా నడవడానికి శక్తినిచ్చాడు. మరి ఎలీషాను అభిషేకించడానికి దేవుడు తన స్వరాన్ని విడిపించాడు. ఇక్కడ చూడక్కడ ఇతరుని వెయిట్ చేస్తున్నప్పుడు మళ్ళా అంటున్నాడు, మరి నిన్ను 4 సార్లు 5 సార్లు ప్రత్యక్షమై నీవేం చేయించినావు అన్నప్పుడు నేను ఒక్కడే మిగిలి ఉన్నాను. మాటమాడికి అదే చెప్తున్నాడు, అయ్యా ప్రభువా ఇదిగో నేను ఒక్కడే మిగిలి ఉన్నాను, ఇదిగో నేను సంపాదిస్తున్నారు అని. లేదు, నువ్వు పట్టాభిషేకం చేయాలి, నువ్వు అభిషేకం చేయాలి, ఒక రాజుకు అభిషేకం చేయాలి, ఒక ప్రవక్తకు అభిషేకం చేయాలని దేవుడు బలపరిచినట్టుగా చేస్తాను. ఈ రాత్రి నీ ద్వారా కూడా అద్భుతమైన కార్యం జరిగించడానికి దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీ వల్ల బలవంత మనుషులు ధన్యులు. ఇక్కడ చూడండి 14వ అధ్యాయం. అదే బలము, నీ వల్ల బలవంత మనుషులు ధన్యులు. మరి సంస్థలు కూడా బలపరచబడ్డాడు. 15వ అధ్యాయం 15వ వచనంలో మరి న్యాయకులు 15 రాసిన మాట ఏంటంటే 15లో మరి అక్కడ అతడు గాడిద యొక్క పచ్చి దవడ నుంచి కనుగొని చేయి చాపి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులు చంపను. ఇక్కడ ఎలీషాను కూడా బలపరిచాడు. కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. మరి కృంగి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ మరి సంస్థను కూడా బలపరిచేటువంటి దేవుడు, మరి బలమిచ్చేవాడు, బలాభివృద్ధి కలిగించేవాడు, కృంగినటువంటి వారికి బలాభివృద్ధి కలిగించేవాడు. ఈ సంస్థను కూడా కృంగి పరిస్థితిలో ఉన్నాడు. అదే సమయంలో అంతమాత్రం కాదు, మరి ఒక్క గాడిద దవడ ఎంత చేత 1000 కాదు కానీ అక్కడ 4వ వచనం రాయబడింది. మరి అక్కడ తన భార్యను వేరేవాడికి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు మరి పౌరుషం ఏం చేశాడు, 300 లక్కలు పట్టుకుని దివిటలు తెప్పించి తోకలు తిరిగి 2 తోకల మధ్య ఒక్కొక్క దివిటిని కట్టి ఆ దివిటిలో అగ్నిని మంట చేసి ఫిలిష్తీయుల గోధుమల చేయడానికి వాటిని తోలి పండ్ల తోటను, బాయిలను, ద్రాక్ష తోటను, ఒలివ తోటను తలబెట్టి మరి కృంగిన స్థితిలో, అవమాన స్థితిలో ఉన్నాడు. ఈ సంస్థను కూడా ఈ స్థితిలో దేవుడు బలపరిచాడు. విడరా బలపరిచాడు. వాళ్ళ మీద పలకీర్చుకున్నాడు. ఒక వేలని దవడింపుతో సొంతూ వచ్చాడు. 300 లక్కలు పట్టుకొని మరి 2 కలిపి తోటలు కట్టి మరి ఫిలిష్తీయుల పంటలంతా కూడా వారి తోటలంతా కూడా మరి నాశనం చేసినట్టు పగ తీర్చుకున్నాడు. బలం ఇచ్చాడు. మరి ఎలీషాను బలపరిచినటువంటి దేవుడు, మరి ఏలియాను బలపరిచినటువంటి దేవుడు ఈ సంస్థలు కూడా బలపరిచినాడు. తర్వాత రెండవ సంగతి చూస్తాం. మరి నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనంలో కార్యములను మేము ఇంత మాత్రము చేయవారు కాము, వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకుంటువని అతని ఎద్దుకు నేను వర్తమానం పంపుతుంది. దేవా ఇప్పుడు నా చేతులను బలపరచును అని దగ్గర మాట. ఇక్కడ బలహీనమైపోయినాడు నెహెమ్యా కూడా. మరి ఇశ్రాయేల్ యొక్క మధ్య మరి యెరూషలేము మందిరము పడగొట్టబడింది, గుమ్మములు కాల్చబడ్డాయి, బలహీన పరిస్థితిలో ఉన్నారు. మరి ఇశ్రాయేల్ చెరలోకి వెళ్ళిపోయినారు. ఇలాంటి పరిస్థితుల్లో గుమ్మములు కాల్చబడి మరి గోడలు పడగొట్టబడి అంత కూడా దోచుకొనిపోయినటువంటి స్థితిలో మరి కొన్ని వారాలు లేదా కొన్ని దినములు మరి నేరుగా ప్రార్థించినట్టుగా మొదటి అధ్యాయం చూడగలం. కూర్చోండి ఏడ్చి ప్రార్థించాడు. అదే దేవుని చేత కనికరము పొందినటువంటి వాడి మరి రాజు యొక్క ధైర్యం పొంది అక్కడ మరి తాను బయలుదేరి మరి మందిరం కట్టించడానికి వచ్చినట్టుగా చూస్తాం. వచ్చినటువంటి స్థలంలో కూడా సన్బలటు, టోబియా, గెర్షోనటువంటి వారు సైతము ఇక్కడ 7వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనంలో సన్బలటు, టోబియాలు, అరవీయులను, అమ్మోనీయులను, అక్షోబీయులను, యెరూషలేము యొక్క గోడలు కట్టబడినవి, వీటిని
వాళ్ళందరూ కట్టుకట్టి మమ్మల్ని కాల్చవలసిగా. ఇలాంటి రకరకాల పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మందిరం కట్టాలని, తిరిగి కట్టాలని ప్రయత్నించాడు, ప్రార్థించాడు. అయితే కడుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఇలాంటి ఆటంకాలు వస్తాయి. మన విశ్వాస జీవితంలో మనం కట్టబడుతున్నప్పుడు, ఆత్మమందిరం కట్టబడుతున్నప్పుడు, సజీవులు రాళ్ళుగా సిద్ధపడుతున్నప్పుడు, మందిరానికి వచ్చే ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, మందిరానికి వచ్చే ప్రభు బలలో పాల్పొందుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. మనకు కూడా ఆటంకాలు వస్తాయి. ఈ సంబరటు, టోబియా, అర్షోదీయులు, మరి అరబీడైనటువంటి అమ్మోనీయులు, అర్షోదీయులు వాళ్ళెన్నో నేహమ్యాను అడ్డుకుంటూ వచ్చారు. యుద్ధం చేయడానికి వచ్చారు, కలవరపరుస్తూ వచ్చారు, కలకపరుస్తూ వచ్చారు, ఆటంకపరుస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి నేహమ్యా చేసినటువంటి పని ఏంటంటే, దేవా నన్ను ఇప్పుడు నా చేతులను బలపరచు. కానీ ఇక్కడ 13 అధ్యాయాలు ఉన్నాయి. 12 సార్లు ప్రార్థన చేశాడు. దేవా నన్ను బలపరచు, నన్ను బలపరచు. 5వ అధ్యాయం చివరి వచ్చిన కూడా ఏమండి 19వ వచ్చిన, నా దేవా ఈ జనులకు నేను చేసిన ఉపకారం సకల ఉపకారం బట్టి నాకు మేలుకున్నట్టుగా నన్ను దృష్టించు, నన్ను బలపరచు, నన్ను దృష్టించు, నన్ను బలపరచు. ఇదే ప్రార్థన. చిన్న చిన్న ప్రార్థన చేశాడు, 12 సార్లు చేశాడు. వీళ్ళకి కారణం అంటే మరి దేవుడి పని చదువుతున్నప్పుడు సాతానుడు ఏదో విధంగా మరి ఆటంకపరుస్తూ ఉన్నాడు, అభ్యంతరపరుస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. ఒక నక్క ఇల్లు పడితే ఆ గోడ పడిపోతుంది, ఎగతాళి చేస్తున్నారు. మరి ఇశ్రాయేలుకి లంచం ఇచ్చి దేవుడి పని ఆటంకపరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు సహాయం కోరుతుంది. ప్రభువా ఈ సందర్భంలో బలపరచండి, నా చేతులు బలపరచండి. ఇక్కడ విశ్వాస జీవితంలో ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశామా? ఇలాంటి బలం దేవుడి నుంచి పొందామా? విశ్వాసం ఎన్నోసార్లు పతనమైపోతున్నాం, ఎన్నోసార్లు నష్టపోతున్నాం, పడిపోతున్నాం, జారిపోతున్నాం. శత్రువుల చేత, స్నేహితుల చేత, ఇంటి వారి చేత, భర్త చేత, భార్య చేత, పిల్లల చేత, బంధువుల చేత ఆటంకపరచబడుతున్నాం, అభ్యంతరపరచబడుతున్నాం, మరి శోధించబడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు ఈ పరిస్థితుల్లో నీవే నన్ను బలపరచాలి అని ఎప్పుడైనా మనం దేవుడు అడిగినా? ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశామా? మరి ఈ నేహమ్యా చేసిన నేహమ్యా ప్రార్థనలన్నీ కూడా ఎత్తి రాసుకున్న చోట ఇలా మనం చేయడానికి ప్రయత్నం చేసేటది విడారా? అద్భుతంగా దేవుడు ఇశ్రాయేలు పక్షమున, మందిర పక్షమున, అధికారుల పక్షమున దేవుడు జరిగించే ప్రతి అద్భుత కార్యక్రమం నీ జీవితంలో, నా జీవితంలో జరిగించడం ఇష్టపడుతున్నాను. రాత్రి కాలసమైన విడారా మరి ఎంత పెద్ద పొడిగాని ప్రార్థన చేశాడు. ఈ సమయంలో ప్రభువా మరి నీవు చేసిన ఈ జనులకు నేను చేసిన ఉపకారం సకల ఉపకారం బట్టి నాకు మేలుకున్నట్టు నన్ను దృష్టించుము. దేవను నా చేతులను బలపరచుము, నన్ను బలపరచు, నన్ను బలపరచు. ఎప్పుడైనా అడిగామంట? అడుగుతున్నాడు. సొంత అధికారం కొరకు కాదు, సొంతంగా బలం పొందడానికి కాదు. మందిరం కట్టబడాలి, గుమ్మములు కట్టబడాలి, మందిరం వల్ల తలుపులు నిలబెట్టబడాలి, మందిరంలో మరి బరువు జరగాలి, యాజకత్వం జరగాలి, దేవుడి మందిరం అవమానకాలు ఉండకూడదు, కట్టబడాలనే ఉద్దేశంతో మరి ఆటంకాలు వస్తున్నాయి, అభ్యంతరాలు వస్తున్నాయి, తృణీకారం వస్తుంది, ద్వేషిస్తున్నారు, ఆటంకపరుస్తున్నారు, లంచాలు ఇచ్చి అధికారుల చేత పని ఆపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు కూడా దేవా నన్ను బలపరచు, దేవా నా చేతులు బలపరచు. చేతులు బలపరిచి చేతులు పైకెత్తి ప్రార్థించడానికి, ప్రభా ప్రార్థించడానికి నన్ను బలపరచు, ప్రార్థించడానికి బలపరచు. ఎప్పుడైనా అడిగామా? విడారా ప్రభా ప్రార్థించడానికి నా చేతులు బలపరచు, ప్రార్థించడానికి నా మోకాలు బలపరచు, ప్రార్థించడానికి నన్ను సిద్ధపరచు. ప్రార్థన ఆయన శత్రువులు జయించాలంటే లంచాలు ఇచ్చారు. ఇశ్రాయేలుకే లంచాలు ఇచ్చి వాళ్ళ చేతిలో పని ఆపించినట్టుగా మరి ఇశ్రాయేలులో చూడగలరు. ఈ సమయంలో నేహమ్యా కోరుకున్నది ఏంటంటే, ప్రభా ఈ సమయంలో నా చేతులను బలపరచు అని అంటున్నాడు. మరి 12 సార్లు చూడండి. 8వ వచనంలో 8వ అధ్యాయం 10వ వచనం, 8వ అధ్యాయం 10వ వచనంలో మాట ఉంది. 8వ అధ్యాయం 10వ వచనం, ఇశ్రాయేలీయులు తమ పొడలో నివాసులై ఉండి అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి క్రమ ఎదుటనున్న మరియు అతడు నాతో ఇదివరకు ఏమి సిద్ధపరచుకునే వంతులు పంపించండి. మీరు దుఃఖపడకండి, మీరు బలం పొందరు. వారికి ఇచ్చేటువంటి ఆజ్ఞ ఏంటంటే, అయ్యా మీరు దుఃఖపడద్దు,
పత్రిక 4వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం రాయబడింది. 2 తిమోతి 4వ అధ్యాయం 17వ వచనంలో, అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటించబడిన నిమిత్తమును అన్ని జనులందరూ దాన్ని విని నిమిత్తమును ప్రభు నా పక్షం నుండి నన్ను బలపరచను కనుక నేను సింహము నోటి నుండి తప్పించబడితే. కనుక కనిపిస్తుందంటే అపోజిట్ పౌలు యొక్క బలం ఏంటంటే నన్ను బలపరచడానికి సమస్తాన్ని చేయాలని తన గొప్ప సవాలుగా నిలబడ్డాడు. రాజులు ఎదుగుతాను, అధికారులు ఎదుగుతాను, అధిపతులు ఎదుగుతాను, అన్యులు ఎదుగుతాను, యూదులు ఎదుగుతాను, మరి సాక్షిగా నిలబెట్టినటువంటి దేవుడు ఇక్కడ ఉన్నాడు అని అంటున్నాడు. ప్రభు నా పక్షం ఉన్నాడు, ధైర్యం చెప్పగలుగుతున్నాడు. ప్రభు నాతో ఉన్నాడు, నన్ను బలపరిచినటువంటి వాడు మన పక్కన ఉన్నాడు. ఇదిగో నేను సమీపంగా ఉన్నాను, మీతో కూడా ఉన్నాను పలికినటువంటి దేవుడు, మీతో కూడా వచ్చాడు మీ దేవుడిని హోవాయే అని పలికినటువంటి ఆ దేవుడు మీతో పౌరులతోనే కాదు, ఇది మనతో కూడా ఉన్నాడు. దేని కొరకంటే సాతానుడు రకరకాలుగా బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇరుగుల ద్వారా మనం శోధించి అభ్యంతరపరిచి ఆటంకపరిచి విశ్వాసాలను భ్రష్టుగా చేయడానికి మరి సాతానుడు ఇష్టపడుతున్నాడు. దాని నుండి తప్పించడానికి ప్రభు మన పక్షం ఉన్నాడు, ప్రభు మన దగ్గర ఉన్నాడు, మనతో ఉన్నాడు. కనుక యెషయా 2:55 అధ్యాయం ఆలోచించుకోండి. యెషయా 2:55 మాట ఏంటంటే ప్రభు మీకు దొరుకు కాలమందు యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతకండి, ఆయన సమీపంలో గాని ఆయన వేడుకున్నట్లయితే చాలు. రాత్రి కాలంలో ప్రభువు వేడుకుని జీవించేటువంటిది నేర్చుకున్నాడు, ప్రభువు వెతుకుంటూ జీవించేది నేర్చుకున్నాడు, ప్రభు హక్కుని జీవించేది నేర్చుకున్నాడు. కనుకనే ఆయనను తన నోటును మరి సింహం నోటిని తప్పించాడు. ఎందుకంటే ఆయనను బలపరిచాడు, నా ప్రక్కన ఉన్నాడు, నాతో ఉన్నాడు. కనుక సదాకాలం గురి కలిగి ఉన్నాడు. కీర్తన 16:8 చూడండి. కీర్తన 16:8 రావిడ మాట ఏంటంటే 16:8 రావిడ మాట ఏంటంటే సదాకాలం నేను ఎవరిని గురి కలిగినాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు, నేను కదల్చబడును. కనుక మనం కదల్చబడకుండా, బలహీనం కాకుండా, తిరిగిపోకుండా, దారి తప్పిపోకుండా, మరి పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే సదాకాలం ఆయన గురి కలిగి ఉండాలి. ఇది గురి కలిగి ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. దేవుడి గురి అపోస్తలుడికి మరి మొదటి కొరింథీయులకు 2వ అధ్యాయం 2వ వచనం సిలువలో పెట్టి యేసుని తప్ప నేను మిమ్మల్ని ఎవరిని ఎరుగుతుంది కాక అని మొదలుపెడుతున్నాడు. అట్టి సాక్ష్యం మనం కలిగి ఉన్నాము రాత్రి కాల సమయంలో. సదాకాలం ఆయన గురి కలిగి ఉన్నాము రాత్రి కాల సమయంలో. ఆయన ఆత్మను జీవించడానికి ఇష్టపడుతున్నాము రాత్రి కాల సమయంలో. నన్ను బలపరచుకోవాలి. ఆయన నా పక్షం ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, నా గుడి భాగంలో నన్ను బలపరిచెను, సింహం నుండి తప్పించెను. మొదటి కొరింథీయులకు 5:7 సాతాను గతి సుమారు ఎవరి మింగుదలని తిరుగులాడుతున్నాడు, వాడు తిరుగులాడుతూనే ఉన్నాడు. అయితే ప్రభు మన పక్షం ఉంటే సాతాను తిరుగులాన్ని ఇచ్చేది, మన పక్కన ఇచ్చేది, మనకు కంచె వేస్తున్నాడు. ఆ కంచె అవతలే ఉంటాడు సాతాను. నన్ను బలపరచడానికి సమస్తం చేయాలి. కనుక రాత్రి కాలంలో మనము బలపరిచేటువంటి వాడు, మనం స్థిరపరిచేటువంటి వాడు మన ప్రభు మన పక్షం ఉన్నాడు. మన పక్షంలో మన సమీపంలో సదాకాలమైన ఆయన గురి కలిగి ఉన్నాను. కనుక సదాకాలం ఆయన గురి కలిగి ఉన్నాను. ఆయన కుటుంబాలు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. 46వ కీర్తన 5వ వచనం చూడండి. 46వ కీర్తన 5వ వచనంలో 46వ కీర్తన 5వ వచనం ఉన్నాడు, దానికి చలనము లేదు. ఏంటంట? దేవుడా పట్టణం ఉన్నాడు కనుక దానికి చలనము లేదు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. దేవుడు ప్రతి ఉదయకాలం బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. దానికి చలనం లేదు. ఎందుకంటే ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు మనతో ఉన్నాడు. దానికి చలనం లేదు కనుక దేవుడు మన పక్షం ఉన్నటువంటి దేవుడు ఎక్కడున్నాడు? మనకు సమీపంగా ఉన్నాడు. 46:5 అంత దేవుడు చూడండి. 46:5 దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయంలో దేవుడు వారికి సహాయం చేయించున్నాడు. ఈ రాత్రి కాలంలో నీ వల్ల బలవంతు మనుషులు ధనులు ఏలియా బలం పొందాడు. 40 రాత్రులు ప్రయాణం చేశాడు. ఆ బలం చేత మరి ఎలీషాను అభిషేకించాడు. ఒక రాజు పట్టాభిషేకం చేశాడు. మరి అద్భుతంగా తనకంటే 2 ఆత్మ కలిగినటువంటి ఒక సేవకుని తయారు చేస్తూ వచ్చాడు. మరి ఏలియా అది మాత్రమే కాదు, మరి విశ్వాస జీవితంలో మనం కూడా బలపరచడానికి ఇష్టపడినటువంటి ఆ దేవుడు బలహీన స్థితిలో బలపరిచే
బలపరిచినటువంటి ఆ దేవుడు, మరి సంసోను బలపరిచినటువంటి దేవుడు నిన్ను కూడా బలపరిచి బలపరిచి ఆయన మరి పనులు మనలను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కానీ దేవాలను బలపరచు, నా చేతులు బలపరచు. నేను బలపరిచినటువంటి దేవుడు నిన్ను కూడా బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థనలో మరి ఇలాంటి బలాన్ని పొందగలం. మనకి రాత్రి ప్రభు మన ప్రక్క నుండి మనం బలపరుస్తున్నాడు, బలపరుచున్నాడు. మనం విడిచిపెట్టే దేవుడు కాదు. తర్వాత మూడోదిగా మరి 41వ కీర్తన యెషయా 47:9 వచనాలు, యెషయా 47:9 వచనాల్లో యెషయా 41:9 వచనాలు, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొన నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవని నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నా. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, దిగులు పడకుము, నేను బలపడుతును, నీకు సహాయం చేయడానికి నేనే నిన్ను ఆదుకుందును. మరి మన పితరైనటువంటి ఇశ్రాయేలు లేదా మరి అబ్రాహాము స్నేహితుడైనటువంటి అబ్రాహాముతో చెప్పినటువంటి మాట, ఇస్సాకుతో పలికిన మాట, యాకోబుతో పలికినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నా దాసుడు నీవు, నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకుంటుంది, నేను నీతో చెప్పిన నీకు తోడే ఉంటాను, భయపడుకుని దేవుడై ఉంటాను, నేను నిన్ను బలపరచేవాడును, నీకు సహాయం చేయవాడును, నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుని వాడను. 13వ వచనం, నీ దేవుడు యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేయదని చెప్పించు, నీ కుడి చేతి నీ పట్టుకున్నాను. కానీ మనం బలపరచేవాడు, మన కుడి చేపట్టుకుని బలపరిచేటువంటి వాడు, నన్ను బలపరచాలని సమస్తం చేయడానికి యాకోబుని పిలిచినటువంటి దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. అబ్రాహామును పిలిచిన దేవుడు అబ్రాహాముగా మార్చాడు. ఇస్సాకును పిలిచిన దేవుడు మరి యాకోబును ఇశ్రాయేలుగా మార్చి బలపరిచి మరి కుడి చేపట్టుకుని నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. బలమిచ్చువాడు కనుక మరి పౌరులకు ఇచ్చినటువంటి బలం, పౌరులకు ఇచ్చినటువంటి వాగ్దానం మరి ఇక్కడ యాకోబుతో కూడా చేస్తాం. విడాలి రాత్రి కాల్సిన నన్ను బలపరచుకోవాలని సమస్తం చేయాలి. మనం ఇట్టి బలాన్ని మనం దేవుని పొందడానికి ఇష్టపడుతున్నామా, ఇట్టి బలాన్ని పొందుతున్నామా, మనకున్నటువంటి ఏదో నామకార్థంగా మరి బలం కలిగినామని జీవిస్తున్నాం. కానీ లోకంలో దేవునికి సన్నిధి, దేవునికి సహవాసం మనం కలిగి జీవించినప్పుడే మనం బలపరచబడగలం. 4వది చూడండి, 4వ మరి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం రాయబడిన మాట. దానియేలు 11వ అధ్యాయం 32వ వచనం, ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనలు అతిక్రమించువారు వశపరచుకొనొచ్చు. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగించారు, గొప్ప కార్యాలు చేస్తారు. చూడండి ఇక్కడ, తమ దేవుని ఎరుగువారు, తమ దేవుని యేసుప్రభుని ఎరుగుదువా? యోహాను 17:3 ప్రకారం ఆయన ఎరుగుటే నిత్యజీవమైనటువంటి సత్యాన్ని గుర్తించాలన్నా, ఆయన ఎరిగినటువంటి నీకు నిత్యజీవం, ఆయన ఎరిగినటువంటి మరి పరిశుద్ధత, పవిత్రత, నిత్య జీవాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అనేటువంటి సత్యాన్ని ఎప్పుడైతే ఎరుగుతున్నావో నిన్ను బలపరిచేటువంటి వాడు దేవుడు ఎరుగువారు, బలం కలిగి మరి గొప్ప కార్యాలు చేస్తారు. పుట్టి కార్యాలు దాని గొప్ప కార్యాలు జరిగించాడు దేవుడు. నిజమైన దేవుడు ఈయనే, నిత్యమైన రాజ్యం స్థాపించేవాడు ఈయనే. ఆయన రాజ్యానికి మరి స్థిరత్వం కలిగినటువంటి రాజ్యము, నిలకలిగినటువంటి రాజ్యము, ఇవే కూడా ఉండేటువంటి రాజ్యం అని మరి అక్కడ రాబడింది. ఆ నిలబడి చెప్తూ వచ్చాడు, వీరి దేవుడు తప్ప వేరే దేవుడు భూలోపల ఎవరు లేడు. అబద్ధవాద ద్వారా కూడా వీరి దేవుడే పూజారుడు, వీరి దేవుడు నిజమైన దేవుడు ఈయనే పూజించడని మరి నెబుకద్నెజరు, బెల్షాజరు, దర్యావేషు రాజుల కాలంలో దేవుడు మహిమపరచబడినటువంటి, దేవుడు మహిమపరచగలిగినటువంటి వారుగా ఉన్నారు. దానియేలు శరణ్యమసికాలంలో వీడాలి రాత్రికాల సమయంలో తమ దేవుని ఎరుగువారు. నీవు ఆయన ఎరుగుదువా? ఎరుగుదండి, యేసుప్రభు నాకు బాగా తెలుసండి, యేసుప్రభు నాకు చాలా ఇష్టమండి అని అనుకుంటున్నావా? చూడండి, తీర్పు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడండి, ఎట్లా తెలుసు నీకు, ఎట్లా తెలుసుకొని జీవిస్తున్నావు? తీర్పు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, 1వ అధ్యాయము దేవుని ఎరుగుదమని మరి దేవుని ఎరుగువారు బలం కలిగి, శక్తి కలిగి అద్భుతాలు చేస్తున్నారు. అయితే మన ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించబడకపోవడానికి
విధేయతతో ఉన్నటువంటి జీవితము, ప్రతి సత్కార విషయంలో భ్రష్టత్వము, తమ క్రియలు వల్ల దేవుడు ఎరగమన్నట్టుగా ఉన్నాయి. నీ క్రియలు బాగలేవు, నీవు అసహ్యంగా జీవిస్తున్నావు, దేవుడికి అవిధేయత చూపిస్తున్నావు, ప్రతి సత్కార విషయంలో దేవుడికి అవిధేయత చూపిస్తున్నావు. మరి దేవుడు ఎరుగుమని చెప్పుకుంటున్నావు, కానీ అసహ్యమైనటువంటి జీవితం, అబద్ధంతో ఉన్నటువంటి జీవితం, మోసపడుతున్నటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు. శరీరకాలం నీ జీవితంలో చోటున్నది, పైకితో వ్యక్తులని కానీ అంతలో దేవుడి శక్తిని లేనటువంటి వాళ్ళని ఉన్నామని దేవుడు ఎరుగుమని చెప్పుకుంటున్నాం. మేము కర్నూలు వాసమండి, మేము హెబ్రోన్ వాసమండి, మేము ఎరుషలేము వాసమండి చెప్పుకుంటున్నాం. కానీ దానికి తగినట్టుగా జీవించకుండా నీవు అసహ్య కార్యాలు, మరి అసూయ కూడా కార్యాలు, అపవిత్రుడే కార్యాలు, శరీర కార్యాలకు నీ జీవితంలో చోటున్నది. నీ జీవితంలో చూస్తే దేవుడు ఎరగమాటగా ఉన్నా. స్నేహితుడు అమ్మాయి ఈ రాత్రి తమ దేవుడు ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యం చేస్తున్నాడని నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ సంఘంలో ఎక్కడ దేవుడు ఎరుగుదని చెప్పుకుంటున్నావు, కానీ ఏమన్నట్టుగా ఉన్నాం, ఎరగమన్నట్టుగా ఉన్నాం. అబ్బాయి నాకేం తెలియదు, నేనైతే చాలా పరిశుద్ధులండి, ఎంత భక్తిగా ఉన్నాను. చూడండి ఎట్లుండాలంటే, మరి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో ప్రభు యేసు క్రీస్తు ఏం చెప్తున్నాడంటే, మరి ఇక్కడ అపోస్తలుడైన యోహాను 2వ అధ్యాయము 5వ వచనంలో ఆయన వాక్యమును గైకొనును. 2వ అధ్యాయము మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన వాక్యమును గైకొనును, వారిలో దేవుని నిజంగా పరిపూర్ణమైన ఆయన నిలిచిన వాళ్ళని చెప్పుకునేవాడు ఆయన ఎలా నడుచుకున్నాను అలాగే తాను నడుచుకున్న భక్తులమై ఉన్నాడు. అలా నడుచుకుంటున్నాము. పీసేసుకొని మనుషులుగా శరీరాలు పోలే, అబద్ధం పోలే, మోసం పోలే, త్రాగులు పోలే, వ్యభిచారం పోలే, ఇక జీవితంలో ఎన్నో ఉన్నాయి. పీడాలి అవి కనబడేవి కాదు. కనబడినటువంటి ద్వేషం, అసూయ, కలహలు, కక్షలు అవన్నీ కూడా కలిగి ఉంది. నేను కూడా దేవుడు ఎదిగినామండి, దేవుడికి తగినట్టు అదే రాబడింది. మరి ఆయన ఎలా నడుచుకున్నాను అలాగే నడుచుకుంటున్నావా? అలాగే సాక్ష్యం కలిగి ఉన్నావా? అలాంటి మనుషు కలిగి ఉన్నావా? అలాంటి క్రియలు కలిగి ఉన్నావా? లేదంటే ఎప్పుడైనా మాట్లాడుతున్నావు, ఎప్పుడైనా ప్రభు అప్పగించుకో. ప్రభువా, నీ వల్ల బలం ఉన్న మనుషులు ధన్యులు వింటున్నాను, మీ వల్ల బలం పొందడం లేదు. నా సొంత శక్తి, సొంత బలం, సొంత జ్ఞానం, సొంత ఐశ్వర్యం అన్ని సొంతమే. సంఘంలో మరి కుటుంబాల్లో ఎరుగుసిన శరీర కార్యం దేవుడు ఎరుగుదని చెప్పుకున్నావు, కానీ ఎరగమన్నట్టుగా చేస్తున్నావు. ఆయనతో నడుచుకుంటున్నావు, చెప్పుకుంటున్నావు, కానీ ఆయనతో నడవడం, ఆయన వేగంగా నడవడం. అది ఇక్కడ చివరి చూసినట్లయితే మరి 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనం రాబోయే మాట ఏంటంటే, ఆశ చేసిన కార్యాలన్నిటిని గూర్చి యూదా ఇశ్రాయేలు రాబడిన గ్రంథంలో రాబడినటువంటి అన్ని కూడా 16వ అధ్యాయము 11వ వచనం. ఆశ చేసిన కార్యాలన్నిటిని గూర్చి యూదా ఇశ్రాయేలు గ్రంథంలో రాబడినది. ఆశ 39 సంవత్సరం పాదములు జబ్బుకొట్టి తాను పడిన బాధపడినను దాని విషయంలో విచారణ చేయక వైద్యులను పట్టుకును. ఇక్కడ దేవుడి మీద ఆధారపడక, దేవుడి బలం మీద ఆధారపడక వైద్యుల మీద ఆధారపడ్డాడు. ఈ ఆశ మరి అంతవరకు బాగా జీవించాడు. బలం లేవానికి నీకన్నా మాకు ఎవరున్నారని బలపరచని కానీ గొప్పగా ప్రార్థన చేసేవాడు మధ్యలో ప్రవర్తించాడు. మరి దేవుడు మొత్తినాడు. దేవుడు మొత్తినప్పుడైనా దేవుడు ఆధారపడ్డాడా? లే, వైద్యులను పట్టుకుని అన్నారు. కనుక చూడండి, మరి వైద్యులు పట్టుకోవడం ద్వారా ఎంతో గొప్ప నష్టాన్ని పొందినటువంటి వాడిగా చూస్తాం. ఆ కుష్ఠరోగితో ఆ జబ్బుతో ఆ విధంగా చనిపోవాల్సి వచ్చేది. 30వ అధ్యాయం యెషయా మరి లోకాన్ని ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? 30వ అధ్యాయము యెషయా 30వ అధ్యాయం 2వ వచనం, వారు నా నోటి మాట విచారణ చేయక
దేవుడు బలం పొందాడు. దేవుడు ప్రార్థించాడు, జవాబు ఇచ్చాడు. దేవుడు ప్రార్థించాడు, గొప్పగా యుద్ధం జరిగించాడు. అయితే స్థిరపడిన తర్వాత అవివేక పని చేసి, బుద్ధిహీనమైన పని చేసి, మరి దేవుడి దాసుని చెరసాలు వేసి అవమానపరిచాడు. అంత మాత్రం కాదు, తనకు కష్టం కలిగిన బాధతో జబ్బు పెట్టినప్పుడు దేవుని ఆశ్రయించలేదు. వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. ఒక మరి హిజ్కియా మరి యెషయా చేత ప్రకటించినప్పుడు, ఇదిగో నీకు నీ కుటుంబీకులకు మరణశాస్త్రం విధించబడిన అన్నప్పుడు యెషయా మరి హిజ్కియా గారికి వైద్యుల దగ్గరికి వెళ్ళినట్టే 15 సంవత్సరాల ఆయుష్ వచ్చేది కాదు, మనిషి పుట్టేటోడు కాదు. ఇవన్నీ కూడా చూసేది కదా. దేవుడి మీద ఆధారపడ్డాడు. వెంటనే మందిరానికి వెళ్ళాడు, ప్రార్థించాడు. అట్లాంటి బంద్ చేయని ఆశ, పరవల బలం, లోక బలం, వైద్యుల బలం చేత మరి తాను వెళ్ళాడు. అది ఏమైపోయిందంటే అవమానకరమైపోయింది. చూడండి, యెషయా 36-37 వచ్చినప్పుడు ఐగుప్తులోని సాయం పనికి మారినటువంటి వాటి వైపు పరిగెడుతూ వచ్చాడు. వైద్యుల దగ్గరికి వెళ్ళకూడదని చెప్పడం లేదు. అయితే మొట్టమొదటిగా దేవుడి సాయం కావాలి, దేవుడి ఆధారపడు, ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తాడు కనుక మరి ఐగుప్తు సహాయం పనికి మారింది, అప్రయోజనమైనటువంటి దాన్ని ఆశ్రయించవద్దు. మరి దేవుని ఆశ్రయించు, లోకాన్ని ఆశ్రయించవద్దు. నీకే కష్టం వచ్చినా లోకంలో మరి వైద్యుల దగ్గరికి వెళ్ళదని చెప్పడం లేదు. కానీ మొట్టమొదటిగా మనకి కష్టం వస్తే మరి ప్రభుత్వం నేర్చుకోవాలి, ప్రభు ఆలోచన తీసుకుని నేర్చుకోవాలి. అప్పుడే మనం బలం పొంది అద్భుతమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు మన ద్వారా కూడా చేయడానికి ఇష్టపడుతున్నాడు. రాత్రి నీ వలన బలవంత మనుషులు ధన్యులు, వారి యాత్ర జీవితంలో, వారి యాత్ర చేయ దినములు వారికి అతి ప్రియమైనటువంటిగా ఉంటాయి. కనుక మరి ఎవరి ఆధారపడి జీవిస్తున్నారు వీడారా? మీలో ఉన్నవాడు లోకంలో వారికంటే గొప్పవాడు కనుక మీరు లోకాన్ని ఆశ్రయిస్తారు. 4వ అధ్యాయం 4వ వచనం రాయబడింది. 4వ అధ్యాయం 4వ వచనం రాయబడిన మాట, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో వారికంటే కనుక లోకంలో వాళ్ళ వాళ్ళని ఆశ్రయిస్తాము. లోకం పరిమాణటువంటిది, లోకం అవమానపరిచేటువంటిది, లోకం సిగ్గుకరమైనటువంటిది, పరోపాలు సిగ్గుకరమైనటువంటిది. అయితే మీలో ఉన్నవాడు, మిమ్మల్ని రక్షించినవాడు, మీ కొరకు ప్రాణం పెట్టినవాడు, మిమ్మల్ని కొన్నవాడు, మిమ్మల్ని కన్నవాడు లోకం కంటే, లోకంలో దేనికంటే కూడా గొప్పవాడు. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఆయన వల్ల బలం పొందుతున్నావా? ఆయన ఆశ్రయిస్తున్నావు. ప్రభావం బలపరచండి, నేను ప్రార్థన చేస్తున్నాను. పౌరులే నాకు అక్కడ బలపరిచాడు, సింహమును తప్పించని చెప్పగలుగుతున్నావా? సంసోను బలపరిచడిగా నన్ను కూడా బలపరచమని అడుగుతున్నావా? మరి ఏలియా బలపరిచిన దేవుడు, ఎలీషాను అభిషేకించిన దేవుడు నిన్ను కూడా బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు చోటే ఎవరైనా సరే, విశ్వాసంగా అవిశ్వాసంగా, విశ్వాసం అయితే ఇంకా రకంగా దేవుడు బలం పొందు. మరి ఆశ్రయాలు వైద్యులు పట్టుకోవద్దు, అటు పరిగెత్తవద్దు, పరబలం వెళ్ళొద్దు, లోకబలం వెళ్ళొద్దు, ఐగుప్తు వెళ్ళవద్దు. మరి మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు. ఈ విధంగా ఆ ప్రభు మీద ఆధారపడి, ప్రభు బలం మీద ఆధారపడి, ప్రభు శక్తి మీద ఆధారపడి, ప్రభు సంఘం మీద ఆధారపడి, ప్రభు వాటి మీద ఆధారపడి జీవించడానికి ఇష్టపడుతున్నావా? అటైతే ధనుడో ధనురా వింటున్నటువంటి అమ్మాయి, మరి నీ వల్ల బలం ఉంది మనుషులు ధన్యుడు. అక్కడ దేవుడు బలం మీద ఆధారపడ్డా. పౌరులే మరి మనలో నమ్మకం ఉన్నాయి, దేవుడు మనలో నమ్మకం ఉండదు. అప్పుడు జీవితంగా ఉన్నారు. నేను అద్భుతాలు జరిగించాడు, ఏరియా నిమిషంలో అద్భుతాలు జరిగించాడు, సంవత్సరంలో అద్భుతాలు జరిగించాడు. ఆ విధంగా అనేక మనవారు అద్భుతాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడే ఆయన అప్పగించుకుంటే రాదు. రోజు చూడే ప్రార్థన మీకు ప్రార్థన చేస్తాం. మరి మీకు తెలుసుకోవాలంటే మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఇంకా అనేక సంగతులు తెలియజేయడానికి దేవుడు మాకు కూడా తోడై ప్రార్థన చేస్తాం. ప్రేమగా తండ్రి, పరిశుద్ధ దేవ స్తోత్రమే. ఎంతైనా దగ్గర దేవుడు వాస్తవికారం జరిగించి మా ప్రభావం నేటి ఉన్నప్పుడు సజీవులు వచ్చి మా ఇష్టాలు ఉపయోగించారు. సాయంకాలం లాక్డౌన్ బట్టి ఈ విధంగా సంఘంలో కూడుకునేటువంటి పరిస్థితులు లేవు. అయినా మాకు సదుపాయం ఇచ్చారు.
మీడియా ద్వారా ఆన్లైన్లో అందించినట్టు ప్రవహించారు. ఎంతమంది చూసుకుంటున్నారు ఆ వారి హృదయాలు గొప్ప కార్యాలించి ప్రభావం దేవుడు సదాకాలంతో కోరుకునేటువంటి సత్యాన్ని గుర్తించి ప్రతి వారం బాగుందంటున్నారు. ప్రతి విషయంలో నేను బీజేపీ వాళ్ళకు ప్రార్థించబడి సమస్య కాలం చేయడానికి సాధించాను. కష్టపడి వాళ్ళని దీవించండి. మరి మేము మీరు మీ మీద ఆధారపడడానికి నాకు నేర్పించు. కర్మల సంఘం ద్వారా చెప్పబడేటువంటి మాటలు దీవించండి. ప్రతి దైవాలు చెప్పబడేటువంటి ప్రతి మాట కూడా దీవించి పరిశుభ్రపరిచి ప్రజలను రక్షించిన మనం చేసి సాధిస్తాం. బలహీన బాధపరచని రోజు స్వస్థపరచండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ ఆయన కుమారుడు ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని కలిగిన సహవాసం సమాధానం ఆశీర్వాదం దేవుడు మనకందరికీ ఎప్పుడైనా సదాకాలం తోడై నడిపించుగాక. ఆమేన్.